హరే కృష్ణ. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే ఏ చిన్న చిన్న ఆత్మలు కూడా మన ఇంటి దగ్గర ఆత్మలు ఉంటే భూత ప్రేత ఆత్మ ఇలాంటివి కూడా మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో భగవంతుడికి చాలా ఇష్టమైన 4 విషయాలు మన ఇంట్లో ఉండాలి. ఒకటి శంఖము. ఎప్పుడైతే మనము భగవంతుడికి పూజ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా శంఖాన్ని పూజించాలి. ఈ శంఖం యొక్క శబ్దం భగవంతుడికి చాలా ఇష్టం అండి. అందుకని మీరు ఎప్పుడైనా సరే విష్ణు గుడిలో వెళ్ళండి, అక్కడ శంఖు అనేది ఉంటుంది. ఒకటి శంఖు యొక్క శబ్దం ఉంటే ఈ ఏవైతే ఆత్మలు ఉంటాయో అవన్నీ కూడా భయపడిపోతాయి, దగ్గర కూడా రావు. రెండవది భగవంతుడికి ఇష్టమైన తులసి మహారాణి. ఈ తులసి మహారాణి మీ ఇంట్లో ఉండాలి, ఎప్పుడు కూడా తులసి మహారాణికి పూజ చేస్తూ ఉండాలి. మూడవది భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఇలాంటి భగవంతుడి యొక్క దివ్యమైన చాలా ముఖ్యమైన గ్రంథాలు అనేవి మీ ఇంట్లో ఉండాలి. నాలుగవది భగవంతుడికి సంబంధించిన మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం. సో హరే కృష్ణ మహామంత్రం 24 గంటలు మనం అనలేం కాబట్టి చిన్న చిన్న మెషిన్స్ అనేవి షాప్లో దొరుకుతాయి. అవి మన ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చిన్న సౌండ్ పెట్టుకొని ఉంటే ఆ మహామంత్రం ఎప్పుడు కూడా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ప్లస్ మనకు అటెంటివ్గా లేనప్పుడు, ఏదో ఆలోచన పూరితంగా ఉన్నప్పుడు కూడా ఈ మహామంత్రం అనేది మన చెవిలో వెళ్తుంది. అప్పుడు మళ్ళీ భగవంతుని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 4 ఖచ్చితంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అసలు దగ్గర కూడా రావు. హరే కృష్ణ.